మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు మాజీ శాసనసభ అధ్యక్షులు పెద్దలు అన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు, గౌరవ ఆర్టీసీ చైర్మన్ గారు, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సోదరులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు బోధల్ శాసనసభ్యులు షకీల్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు గంగాధర్ గౌడ్ గారు, రాజేశ్వరరావు గారు, గౌరవనీయులు జిల్లా డీసీసీబీ అధ్యక్షులు సోదరుడు భాస్కర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యురాలు విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీమతి ఆకుల లలిత గారు, నిజామాబాద్ మేయర్ గారు, మన కోదాడ ఎమ్మెల్యే సోదరులు మల్లయ్య యాదవ్ గారు, మార్క్ఫెడ్ అధ్యక్షులు గంగారెడ్డి అన్న గారు, వేదికపై ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున వివిధ హోదాల్లో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఎల్ఎండి రాజేశ్వర్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ పట్టణాల పార్టీ అధ్యక్షులు, పేరు పేరున అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ఓపికగా మరి వేచి ఉన్నందుకు మీకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా గత 8.5 సంవత్సరాలుగా ఏమేం కార్యక్రమాలు చేసినామో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కనుక మనం గమనించినట్టయితే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 936 కోట్ల 69 లక్షల రూపాయలతో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ లిస్టు మొత్తం మీకే ఇచ్చిపోతాను. నేను మొత్తం కూడా సమీక్షించుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఇట్లా 1000 కోట్లు 900 కోట్లు అనే వరకు ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి. ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమైంది, రకరకాల అనుమానాలు. ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్లో ప్రతిపక్ష పార్టీలకు అనుమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలవాలి. కాబట్టి లెక్క మీకే ఇచ్చిపోతాను. దయచేసి మీ ఎమ్మెల్యే గారి దగ్గర, గణేష్ గారి దగ్గర, మీ మంత్రి గారి దగ్గర పెట్టిపోతాను, మీరు చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అష్యూరెన్స్లో భాగంగా 300 కోట్లు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏవైతే పట్టణంలో బ్రహ్మాండమైన మీడియన్లు, చక్కటి చెట్లు, ఒక కొత్త అందాన్ని తెచ్చే విధంగా చక్కగా నిర్మాణం చేసుకున్నామో టీయూఎఫ్ఐడిసి ద్వారా చేసుకున్నాం. ఒక 307 కోట్ల 30 లక్షలు దాని ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి నిధుల కింద 76 కోట్ల 50 లక్షల రూపాయలు, అదేవిధంగా మిషన్ భగీరథ అర్బన్ కింద 144 కోట్ల 41 లక్షలు, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషను, ఇంకా ఎస్సీ ఎస్పీ మరియు టీఎస్పీ అంటే షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాను, ట్రైబల్ సబ్ ప్లాను, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు మొత్తం కలిపి 936 కోట్ల 69 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. మంజూరైంది కాదు, ఇది ఖర్చు చేసిన మొత్తం. ఇది కాకుండా ఒక నెల కిందట గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఒక 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిజామాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా వారు ఇక్కడికి వచ్చినాడు 100 కోట్లు కార్పొరేషన్కు ప్రత్యేకంగా మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలుసు. అందులో ముఖ్యమంత్రి గారికి ఎంతటి సునిశ్చితమైన దృష్టి, ఎంతటి సూక్ష్మ అవగాహన ఉంది అంటే మమ్మల్ని పిలిచి మున్సిపల్ మంత్రి గారు నన్ను మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరి 100 కోట్లు అంటే ఊరికే అట్లా అనాయాసంగా ఖర్చు పెట్టొద్దు, ఫలితం రావాలి. నిజామాబాద్లో తిలక్ గార్డెన్ ఉంటుంది, గుర్తు
పెట్టించింది స్వయంగా ముఖ్యమంత్రి గారే. అదేవిధంగా నిజామాబాద్ పట్టణం అంటేనే మొదటి నుంచి కూడా ఇక్కడ కళాకారులు, కవులు, ఎంతోమంది రచయితలు, సాహితీవేత్తలు, ఎంతోమంది అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా నిజామాబాద్ అంటే కేవలం నిజామాబాద్ పట్టణమే కాదు, పూర్వ నిజామాబాద్ జిల్లా పక్కనే ఉండే నిర్మలు, కోరుట్ల ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద వేదిక ఇది. కాబట్టి మరి అట్లాంటి ప్రాంతంలో ఒక అపురూపమైన కళాక్షేత్రం ఉండాలి అని చెప్పి 50 కోట్ల రూపాయలతో ఒక కళాభారత్, చక్కటి ఆకృతితో కూడిన కళాభారతికి కూడా వారే ప్రణాళిక ఇచ్చి వారే డిజైన్ కూడా మొత్తం ఫైనల్ చేసి ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకున్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిజామాబాద్ పట్టణంలో ఒకవైపు పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇంకా పాత పట్టణం ఉంది, ఇంకా ఇప్పటికే ఎదిగి ఉన్న పట్టణం ఉంది, దాంతోపాటు కొత్తగా ఎదుగుతున్న పట్టణం, విలీనమవుతున్న గ్రామాలు, చుట్టుపక్కల ఎదుగుతున్న కాలనీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సీసీ రోడ్ల కోసం, సీసీ డ్రైనేజీల కోసం ఒక 19 కోట్ల రూపాయలు ఆ 100 కోట్లలో భాగంగానే ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. రఘునాథ్ పార్క్ కోసం 9 కోట్లు, తిలక్ గార్డెన్ కోసం 6 కోట్లు, ఫుట్పాత్లు కూడా నిజామాబాద్లో బాగా, ఎందుకంటే పాదచారులకు కూడా ఇబ్బంది కాకుండా, యాక్సిడెంట్ల పాలు కాకుండా ఉండాలని 6 కోట్ల రూపాయలతో ఫుట్పాత్లు, అదేవిధంగా ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఆధునికమైన క్రీడా ప్రాంగణం కోసం 3 కోట్ల రూపాయలు, అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ పట్టణంలో మరి ఇంత పెద్ద కార్పొరేషన్లో మంచి ఆధునికమైన మున్సిపల్ బిల్డింగ్ కూడా ఉండాలి కాబట్టి దానికోసం ఒక 3 కోట్లు, ఒక మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్, మా రజక సోదరుల కోసం దానికోసం ఒక 2 కోట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి వచ్చింది ఇది కూడా. దాంతోపాటు మోడర్న్ సెలూన్స్, మా నాయి బ్రాహ్మణ సోదరుల కోసం ఆధునికమైన సెలూన్లు ఉండాలని చెప్పి 1 కోటి రూపాయలు, దాంతోపాటు అహ్మద్ బజార్ కోసం అడిషనల్ ఫండ్స్ కొన్ని ఒక 1 కోటి రూపాయలు, మొత్తం కలిపితే 100 కోట్ల రూపాయలు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులను ప్రత్యేకంగా సూక్ష్మంగా ఆలోచన చేసి అర్థవంతంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మరి ఇంతకుముందు నేను చెప్పిన 936 కోట్ల 69 లక్షలకు అదనంగా మరొక 100 కోట్ల రూపాయలు కూడా రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఖర్చు చేయబోతా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక పటిష్టమైన వ్యూహంతో పురపాలన అంటే పౌరుడు కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల అవసరాలు ఏంటి, మార్కెట్లు, ప్రజల కోసం ఫుట్పాత్లు, రోడ్లు, వైకుంఠ ధామాలు, ప్లే గ్రౌండ్లు, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ఇస్తే దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. అందరికీ తెలుసు నిజామాబాద్ పట్టణంలో ఉండే మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం, ఇక్కడ ఉండే సివరేజ్ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఇదివరకు ఇప్పటికీ గణనీయంగా మెరుగుపడ్డాయి. తప్పకుండా ఇంకా జరగాల్సిన పని ఉన్నది, అయిపోయిందని నేను అంటలేను, మెరుగుపడ్డది, ఇంకా చేయాల్సిన పని ఉంది. మరి నిజామాబాద్ పట్టణంలో చక్కగా ఒక ఐటీ కేంద్రంగా ఈ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దుతున్న ఉద్దేశంతో ఐటీ హబ్ ఏదైతే నెలకొల్పామో దాన్ని కూడా రాబోయే నెల రోజుల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. తద్వారా పిల్లలకి మంచి వేదిక అది కాబోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గౌరవ R&B మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దాన్ని కూడా కలెక్టరేట్ ప్రాంగణం పక్కనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చినట్టయితే మరి వివిధ రకాల వృత్తులు, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదా కార్పెంటరీ కానీ, ఇతర రకాల వొకేషనల్ ట్రైనింగ్ అంటారు, వాటికి సంబంధించి కూడా మరి స్కిల్లింగ్ కూడా చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేవలం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, అందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, బోధన్ కానీ ఈ జిల్లాలో, ఆర్మూర్ కానీ, భీమ్గల్ కానీ అన్ని మున్సిపాలిటీలకు కూడా 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా సవ్యంగా ఖర్చు చేసి వాటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి వైపు మరి పట్టణాలన్నింటినీ కూడా తీసుకొని పోతున్నాం. అయితే ఈ క్రమంలో నేను ఇక్కడున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరం గంట సేపు మేము చెప్పగలుగుతాం. అది ఇక సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, పట్టణ అభివృద్ధి అయినా, పల్లెల అభివృద్ధి అయినా చెప్పే సత్తా మాకుంది. మరి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలుపొందిన పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి
మీరు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఈ 4 ఏళ్లలో ఒక్క రూపాయి అన్నా మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క రూపాయిన ప్రత్యేకంగా తీసుకొచ్చినా నేను అడుగుతా ఉన్నా. కాదు, ఇది మాత్రమే కాదు, కరెక్ట్గా 1వ తారీఖు నాడు, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ మరి ఈ ఫిబ్రవరి 1 నాడు వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఇప్పటికే ఉత్తరాల ద్వారా విజ్ఞప్తులు పంపినాం. స్వయంగా కలిసి కూడా మా అధికారులు మరి వివిధ రకాల నివేదికలు కూడా ఇచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8.5 ఏళ్ళైనా ఇంకా కూడా ఒక్క పైసా కూడా, ఒక్కటంటే ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు. ఈ 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ, ఒక్క నవోదయ పాఠశాల కానీ, ఒక్క మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఒక్కటంటే ఒక్క ఐఐఎస్సిఆర్ కానీ, లేదా ఒక్కటంటే ఒక్క IIIT లాంటి సంస్థ కానీ కొత్తగా ఇచ్చింది లేనే లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, ఈ రాష్ట్రంలోని యువత ఆలోచన చేయాలి. పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, కానీ మాటలేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్. ఏముండదు, ఒక్కటి కూడా కొత్తగా ఇచ్చిందేమీ లేదు. కొత్త విద్యా సంస్థ ఇవ్వరు, చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇయ్యరు. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. మరి వాళ్ళ పాఠశాల విద్యార్థుల ఉసురు కూడా పోసుకుంటూ ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఈ 8.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇయ్యలేదు. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ తెలంగాణ పైన కక్షగట్టి, తెలంగాణ ప్రజలపైన కక్షగట్టి కేసీఆర్ గారి సమర్థత, దక్షత చూసి కన్నుగుట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన వ్యవహారం వారు చేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, మనకు విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ 8.5-9 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అది కాజీపేటలో ఉండే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ITIR కావచ్చు, ప్రత్యేకంగా ఇవ్వవలసిన పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, పారిశ్రామిక రాయితీలు కావచ్చు, లేదా ఇతర హామీలు కావచ్చు. ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు 9 ఏళ్లలో నెరవేర్చని దుర్మార్గ ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు ఉన్నది. వారికి ఇది చివరి అవకాశం, ఇది చివరి బడ్జెట్. ఎందుకంటే 2024లో మార్చ్ ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయి. అప్పుడు పెట్టే బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ కాదు. అప్పుడు పెట్టేది ఏదో తూతూ మంత్రంగా ఓట్ ఆన్ అకౌంట్ అంటారు దాన్ని. అది ఉత్త బడ్జెటే తప్ప ఏముండదు. వచ్చే ప్రభుత్వం మీరు పెట్టే ఓట్ ఆన్ అకౌంట్ పట్టించుకోవాలని కూడా ఎక్కడ లేదు. మళ్ళీ వాళ్ళు కొత్త బడ్జెట్ వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అడుగుతా ఉన్నా, మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి, తెలంగాణ పట్ల మీకేమైనా అంకితభావం ఉంటే చెప్పడానికి ఇది చివరి అవకాశం. ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చండి. మేము హైదరాబాద్లో ఫార్మా పార్క్ కడతాం, ఫార్మా సిటీ కడతాం, సహాయం చేయండి అంటే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, సహాయం చేయండి అంటే ఉలుకు పలుకు లేదు. ఇక్కడ పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు సంగతి దేవుడెరుగు. ఉన్న జూట్ బోర్డు కూడా ఎత్తిపారేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నులు వసూలు చేస్తూ 8 ఏళ్లలో 3,68,00,000 రూపాయలు, 3,68,00,000 కోట్ల రూపాయల పన్నులు తెలంగాణ ప్రజలు కడితే తిరిగి డెవల్యూషన్ రూపంలో, ఫైనాన్స్ కమిషన్ రూపంలో చట్టబద్ధంగా మనకిచ్చింది 1,68,000 కోట్లు తప్ప మరి ఒక్క పైసా కూడా అదనంగా ఇయ్యని దుర్మార్గ అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల డబ్బులు, పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులు ఇవాళ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో వాడుకుంటూ సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు
తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర ప్రాంతాల్లో సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పింది తప్పైతే, నేను ఈరోజు కాదు మొదటిసారి చెప్పడం లేదు, నేను చెప్పింది తప్పైతే, నేను 4 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నా, నేను చెప్పింది తప్పైతే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇస్తున్నది ఎక్కువ, కేంద్రం మాకు ఇస్తున్నది తక్కువ. మనం రూపాయి పంపిస్తే మనకు వాపసు వస్తున్నది 46 పైసలు మాత్రమే అని నేను చెప్పిన లెక్క తప్పైతే, నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, రాజీనామాకు కూడా సిద్ధం. కానీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇకపై ఊరుకోము. ఒక ఆయన మాట్లాడతాడు కేంద్రం పథకాలకు పేర్లు మారుస్తుండు కేసీఆర్ అంటాడు. నేను ఆయనను సవాల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులను నేను సవాల్ చేస్తా ఉన్నా. పక్కనే ఉన్నది మహారాష్ట్ర, పక్కకే ఉన్నది కర్ణాటక, 2 దగ్గరలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. పోయి చూద్దామా? ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా? తెలంగాణ గ్రామాల్లో ఉండే పథకాలు, మిషన్ భగీరథ కానీ, రైతు వేదికలు కానీ, ఇంటింటి ముందు నల్లా కానీ, మరి ఈరోజు ప్రతి ఊర్లో డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో నర్సరీ, ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం, ఇట్లాంటి కార్యక్రమాలు, ప్రతి ఊర్లో ట్యాంకరు, ప్రతి ఊర్లో ట్రాక్టరు ఎక్కడ ఉన్నాయా దేశంలో? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడన్నా ఉన్నాయా? మీ పాలిత రాష్ట్రాల్లో ఏ మున్సిపాలిటీలోనైనా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆలోచన చేయండి. పల్లె ప్రగతి అవార్డులు మీరే ఇస్తారు. బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి దేశంలో అంటే టాప్ 20లో 19 తెలంగాణలోనైనా అవార్డులు మీరే ఇస్తారు ఢిల్లీ వాళ్ళు. బెస్ట్ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే మళ్ళా మనకే స్వచ్ఛ సర్వేక్షణలో 26 అవార్డులు మున్సిపాలిటీలకు ఇస్తారు. వార్డులు ఢిల్లీ వాళ్ళేమో అవార్డులు ఇస్తారు, ఈ గల్లీలో ఉండే బీజేపీ వాళ్ళేమో కారు కూతలు గుస్తారు, పనికి మాలిన మాటలు మాట్లాడతారు. అయితే ఢిల్లీ వానికైనా బుద్ధి లేదు, లేకపోతే గల్లీలో ఉన్నవానికైనా బుద్ధి లేదు. ఎవరికి లేదో వాళ్ళే తెలుసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ కంటే మెరుగైన అభివృద్ధి నమూనా, తెలంగాణ కంటే మెరుగైన సంక్షేమ పాలన నమూనా భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణ ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి అన్న మాట అవాస్తవమా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. మీకు తెలంగాణ ఇచ్చిన దానికంటే నయా పైసా అర పైసా మీరు ఎక్కువ ఇచ్చిండ్రా చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ మాట అడిగితే నిన్న ఇవాళ కొత్త రాగాలు అందుకున్నారు సన్నాసులు. ఏమంటున్నారు? జాతీయ రహదారులు వేస్తున్నాం కదా అంటాడు ఒక ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాం, మా పాత్రికేయ మిత్రులను నేను అడుగుతా ఉన్నా, జాతీయ రహదారులు వేసి దాని మీద టోల్ వసూలు చేస్తలేరా? ఫ్రీగా ఓనిస్తుండ్రా? ఎవరి పైసలతో కడుతున్నావు జాతీయ రహదారులు? మా విలేకరులు కడతలేరా పైసలు? తోలు విండి తోలు తీసి టోల్ వసూలు చేస్తలేరు. మరి అది వాళ్ళు వేసినట్టు ఎట్లయితుంది? ప్రజల పైసలతో, మన పైసలతో మనం వేసుకునే రోడ్లు, దాన్ని కూడా మళ్ళా జాతీయ రహదారులు వేసినాం కానీ అడ్డమైన మాటలు. ఎయిర్పోర్ట్లు కట్టినాం కదా అంటాడు ఒకడు. ఎయిర్పోర్ట్ ఉత్తగానే ఓనిస్తుండ్రా? యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలు లేవా ఆడ? హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టింది జిఎంఆర్. మన ప్రధానమంత్రి పోయి గొప్పగా ప్రారంభించిండు గోవాలో ఎయిర్పోర్ట్. కట్టింది ఎవరు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చింది, కట్టింది జిఎంఆర్. నువ్వు చేసింది ఏముందల్లా? పర్మిషన్ ఇచ్చుడు తప్ప ఏం చేసినావు? ఈ మాట అంటే కోపం వస్తుంది. ఒకవైపేమో ఈ రకంగా ఉన్నాయి పరిస్థితులు, ఇంకోవైపేమో మాటలు, పిచ్చి ప్రేలాపనలు, సంస్కారహీనమైన మాటలు, పాగల్ మాటలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఈ మధ్యన మాట్లాడితే పదే ఒకటే డైలాగ్ సొల్లు పురాణం నేర్చుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండంటాడు ఒక ఆయన. దయచేసి మా పాత్రికేయ మిత్రులు, మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి. 2014కు ముందు నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు భారతదేశంలో. 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. మళ్ళొక్కసారి చెప్తా, నరేంద్ర మోడీ కంటే ముందు పనిచేసింది 14 మంది ప్రధానమంత్రులు. ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 67 ఏళ్లలో 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండో ఎరికేనా మీకు? 100 లక్షల కోట్లు 8 ఏళ్లలో చేసిండు. 14 మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ, ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబల్ ఈ 6-7 ఏళ్లలో చేసిండు, 2 ఇంతలు చేసిండు. మరి ఎవరిని అప్పుల పాలు చేసిండు? ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 1,25,000 రూపాయల అప్పు ఉందంటే
దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి, చేసినందుకు ఏం లేదు. చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రాంత రైతులలో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్లా పెట్టడానికి మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అప్పు తెచ్చిండు, అప్పుల పాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా, మేము అప్పు తెచ్చినా బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ పిల్లలకని చెప్పి ఉత్పాదక రంగంలో అవి పెట్టుబడుల రూపంలో పెట్టినాం. కరెంటు మీద పెట్టినాం, తాగునీరు మీద పెట్టినాం, సాగునీరు మీద పెట్టినాం. మీలాగా మీ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టలే పప్పు బెల్లాల లెక్క. మీరేం చేస్తున్నారు? 100 లక్షల కోట్ల అప్పు ఒకవైపు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటాడు, దేవుడయ్యా దేవుడు మోడీ గారు అంటాడు. ఎవలకు దేవుడు మోడీ? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు ఆడబిడ్డలకు దేవుడా మోడీ? ఎవలకు దేవుడు? దేవుడు దేవుడు అంటే 70 రూపాయల పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుక దేవుడు? ఎవరికి దేవుడు? ఎవలకు దేవుడు? ఎక్కడ దేవుడు? తెలంగాణ కోసం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకు దేవుడా? గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచి శాసనసభ పంపిస్తే అక్కడ చేయకుండా తొక్కి పెడుతున్నందుకు గిరిజనులకు దేవుడా? ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ? ఈ దేశంలో చేనేత మీద జీఎస్టీ వేసి మా నేతన్నల కడుపు కొట్టినందుకు నేతన్నలకు దేవుడా? లేదా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఎండలో వానలో చలిలో వాళ్ళక్కడ చచ్చిపోతుంటే ఢిల్లీలో 700 మంది కొంపలు ఉచ్చుకొని అప్పుడు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినందుకు రైతులకు దేవుడా? ఎవనికి దేవుడు? ఎక్కడి దేవుడు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి, మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు. ఇంకా ఎంత సిగ్గులేని మాటలంటే, కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట. మరి ఇక సైంటిస్టులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు? మోడీ చూమంతారంటే అయిపోకుండా కరోనా మరి అంటే ఎన్ని బేవకూఫ్ మాటలు అంటే ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. ఇంకొక ఆయన అంటాడు, మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే అంటాడు ఒకడు. అరే పక్క కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, రెండిట్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. వాళ్ళు 2 నెలల నుంచి కొట్టుకదేస్తాను. 200 ఊర్లు నాయని కొట్టుకుంటారు వాళ్ళు. కర్ణాటక ప్రభుత్వం చెప్పింది, మహారాష్ట్ర మంత్రులు వస్తే తోలు తీస్తాం, అరెస్ట్ చేసి లోపల వాడేస్తాం. ఈ 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీ నడుస్తాను, 2 నెలల నుంచి నడుస్తాను. 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉంటాయి. కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొట్టుకుంటున్నట్టు ఆపలేనోడు రష్యా ఉక్రెయిన్ పోయి ఆపిండట. అది మనం నమ్మాలి అవలగల లెక్క. అంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరితే నమ్మేతందుకు మనం పిచ్చోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు. దేవుడు దేవుడు ఎవనికి దేవుడు? ఎక్కడ దేవుడు? 100 లక్షల కోట్ల అప్పు చేసి పెట్రోల్ ధరల విషయం ఒక్క నిమిషం చెప్తా. పెట్రోల్ ధరలు మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ 70 రూపాయలు లీటర్. ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $94. ఈ రోజు ముడి చమురు ధర $90, $4 తగ్గింది. మరి పెట్రోల్ ధర 115 ఎట్లయింది? తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు పన్ను. ఆ రోజు ఎంత ఉందో ఈ రోజు గంతే ఉంది. మరి ఎవడు పెంచిండు? అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద, సెస్ పేరు మీద ఈ 8 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి తోలు వలిచి వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లెక్క చెప్పమంటే హిసాబ్ లేదు, కితాబ్ లేదు. ఈ 100 లక్షల కోట్లు ఏమైనాయంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఆ 30 లక్షల కోట్లు ఏమైనారా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏం లేదు, తెలిసింది ఒకటే, హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇది తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెప్పండి అంటే ఏమీ లేదు. కులాలు మతాలు వీటి మధ్యన పంచాయతీ పెట్టాలి, వాళ్ళని వీళ్ళకి దుష్మన్ అనాలి, వీళ్ళకి వాళ్ళు దుష్మన్ అనాలి, డైలాగులు కొట్టాలి, అవతల పడాలి తప్ప కనీసం పనికొచ్చే ఒక్క పని ఏందా చెప్పంటే
చెప్పే ముఖం లేదు. అందుకే నేను అనేది ఒక అసమర్థ, ఒక దివాలా కోరు ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉన్నదో మీకు ఇది చివరి అవకాశం. ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1 నాడు మీరు పెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది మీకు చివరి అవకాశం. మీరు ఏం చేస్తున్నారో ప్రపంచం గుర్తించింది. మీరు ఎవరెవరిని ఎట్లెట్లా ప్రపంచంలో కుబేరులను చేస్తున్నారో, ఏ రకంగా అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారో ప్రపంచం ముంగట కూడా మీ భాగవతం బయటపడతా ఉన్నది. వాళ్ళ ఆలోచన ఒకటి నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఏంది? నష్టాలనేమో జాతీయం చేయాలి, లాభాలనేమో అస్మదీయులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా పక్కకు పెట్టి కట్ట చెప్పాలి. ఇది మోడీ గారి నీతి. నేను అడుగుతా ఉన్న సూటిగా, దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇస్తే మొత్తం అయ్యే ఖర్చు సంవత్సరానికి 1,45,000 కోట్లు. దాన్ని మోడీ గారు అనుచితం అంటాడు. దేశం మొత్తం రైతులకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే అయ్యే ఖర్చు 1,45,000 కోట్లు. అది మంచిది కాదంటాడు, అది ఇయ్యొద్దంటాడు. కానీ వాళ్ళ కార్పొరేట్ దోస్తులు, ఆయనకు కావలసిన వాళ్ళు అడగంగానే 12 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? ఇది తప్పైతే నేను నా పదవి నుంచి తప్పుకుంటా. ఇది తప్పైతే తప్పని బీజేపీ ఎవడన్నా రుజువు చేస్తే నేను నా పదవి నుంచి తప్పుకుంటా. ఇది కేంద్రమే మీరు పార్లమెంట్లో ఇచ్చిన లెక్క కాదా ఇది? ఈ రకంగా పెద్దవాళ్ళకేమో పెద్దపీట వేస్తూ, పేదలనేమో కడుపులో దంతూ, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ, అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా ఒక అప్రతిష్ట మూటగట్టుకున్న దివాలా కోరు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మీకు చివరి అవకాశం. తెలంగాణ ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పంపిన విజ్ఞప్తులను స్వీకరించి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని వెంటనే బడ్జెట్లో ప్రకటించండి. తప్పకుండా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రభుత్వం నుంచి, కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నారు. సంవత్సరానికి 10,000 రూపాయలు. ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు తెలంగాణలోని 66 లక్షల రైతులకు మరి రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చినారు. సరే, మమ్మల్ని చూసి కాపీ కొట్టి PM కిసాన్ అని పెట్టింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ వేదికగా, ఎందుకంటే అభ్యుదయ రైతులు రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడున్నారంటే నిజామాబాద్ గడ్డ మీదే ఉంటారు. అందుకే ఈ గడ్డ మీద డిమాండ్ చేస్తా ఉన్నా, రేపు బడ్జెట్లో మీరు ఖచ్చితంగా PM కిసాన్ అని ఏదైతే పెట్టినరో దానికి కూడా రైతు బంధు మాదిరిగా మీరు కూడా మొత్తం పెంచాలి. ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరానికి 5,000, ప్రతి పంటకు 5,000, సంవత్సరానికి 10,000 ఇవ్వాలే. దేశంలోని రైతులకు ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని, ఇకనైనా ఇది మేము ఇచ్చేదానికి అదనం, వాళ్ళు ఇస్తారు అంటే మనం ఎగ్గొట్టుడు కాదు, వాళ్ళు ఇచ్చినా మనం ఇచ్చేదానికి అదనం తప్ప మనం డిమాండ్ చేసేది, మనం ఇచ్చేది పక్కకు పెట్టేందుకు కాదు. దాంతోపాటు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మోడీ గారు మాట్లాడితే రైతులకు ఇచ్చేది, పేదలకు ఇచ్చేది, ఉచితాలను అనుచితాలను ఏదైతే మాట్లాడుతున్నాడో అది మంచి పద్ధతి కాదు. భారతదేశం ప్రపంచంలోనే పేద దేశం. అందులో ముఖ్యంగా కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, అధమ స్థాయికి రూపాయి, పాతాళానికేమో రూపాయి, ఆకాశానికేమో అప్పులు. ఇట్లాంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నది. కాబట్టి భారతదేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పెట్టబోయే ఈ చివరి బడ్జెట్నైనా పెద్దలకు అనుకూలంగా కాకుండా పేదలకు అనుకూలంగా పెట్టండి. పేదవారి సంక్షేమానికి పెద్దపీట వేయండి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయండి, ఉచిత కరెంటు దేశమంతా ఇవ్వండి. భారత రాష్ట్ర సమితి తరపున, మా ప్రభుత్వం తరపున, మా పార్టీ తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణకు విద్యా సంస్థలు ఇవ్వండి. మా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అదే మాదిరిగా తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి. పక్కన కర్ణాటకకి ఇస్తారు, అటు మధ్యప్రదేశ్కి ఇస్తారు, మా పాలమూరుకి ఇయ్యరు, మా కాళేశ్వరానికి ఇయ్యరు. ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించండి. ఖచ్చితంగా ఇవి చేస్తేనే మీకు రేపేమైనా మనుగడ ఉంటుంది. అంతేగాని తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు, మంత్రులను తిట్టుడు, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుడు, సంస్కారహీనంగా మాట్లాడుడు. మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకు కూడా ఉంది, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగొచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం. అది బూతులైనా ఏదైనా కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. కానీ
కానీ ఇక్కడుండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు తెరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు, అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది. కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు, మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు 2 కట్టుండ్రు, మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు 2 కట్టుండ్రి. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు, మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేం కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాడు తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే అన్నా మీరు ఒక పని చేయండి. కేంద్రంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు దమ్ముంటే, వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి, తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం. ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఎనీబడి ఎల్స్? ఇంకెవరైనా అడుగుతారా? చాలా మసాలా సరిపోయిందా? వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళు మండల వారిగా రండి, ఒక 10 నిమిషాలు అన్న ఇట్లా వచ్చి దిగిపోతారు. ఒక్కొక్క ఫోటో అన్న ప్లీజ్, 5 నిమిషాలే అన్న, 5 నిమిషాల క్లోజ్ చేస్తా ప్లీజ్. దయచేసి మీరు అందరూ వస్తే దిగిపోతారు అన్న. ఒక్కొక్క మండలం నుంచి రండి, మండలాల వారిగా.